మార్గదర్శికి సంబంధించి సార్ ఇప్పుడు మొన్నేమో మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగితే డైరెక్ట్ సిఐడి వాళ్ళు 150 కోట్లు ఆస్తులు జప్తు చేసినటువంటి అదే సిఐడి వాళ్ళు అసలు మార్గదర్శి అంత శుద్ధపోసలేదు, అవసరమైతే మీరు కూడా చిట్టీలు కట్టండి అని చెప్పి న్యాయస్థానాలు వాదించేస్తున్నారు. అంత దారుణంగా ఉంది అది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మార్గదర్శి ఫైనాన్స్ తెలంగాణ హైకోర్టులో. ఆంధ్రప్రదేశ్ మొన్న వాళ్ళ అబ్బాయి ఒప్పుకున్నాడు, ఎవరు రామోజీరావు గారి కొడుకు కిరణే, మా తండ్రి తప్పు చేస్తే మాకేం సంబంధం అన్నాడు, దాన్ని కొట్టేయండి అన్నాడు. అంటే క్లియర్గా ఒప్పుకున్నాడు. సిద్ధార్థ లోద్ర లాంటి పెద్ద పెద్ద లాయర్లు, రుకుల్ మౌద్గి వీళ్ళందరూ వాదిస్తా సార్ రామోజీరావు చచ్చిపోయాడు, ఆయన తప్పు చేస్తే వాళ్ళ కొడుకు ఏం సంబంధం అంటున్నారు. కానీ ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్స్లో రామోజీరావు గారి కూతురు కోడలు కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. మార్గదర్శి ఫైనాన్స్ రామోజీరావు కూతురు లేదుగా, కూతురు చనిపోయినారు. విజయేశ్వరి చెరుకు, ఇద్దరు కోడళ్ళే, విజయేశ్వరి ఇద్దరు కొడుకులు, విజయేశ్వరి అండ్ శైలజ చెరుకు, ఇద్దరు కొడుకులు. సో వాళ్ళిద్దరూ ఉన్నారు దాంట్లో డైరెక్టర్లుగా, రామోజీరావు గారు ఇద్దరు కోడళ్ళు. సో మరి ఇద్దరు కోడళ్ళు దాంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఆయన చనిపోయాడు కట్టి దాన్ని మూసేసేయండి అంటే మేము అక్రమాలు చేసినా వీళ్ళకి సంబంధం ఉందంటానికి ఎట్లా ఉంటుంది, కుదరదు కదా. సో క్లియర్గా ఇక్కడ ఏంటంటే మార్గదర్శి ఫైనాన్స్ అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్, చిట్ ఫండ్స్లో అక్రమాలు జరిగినాయి అనేది క్లియర్. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి దాన్నేమో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాన్ని క్లోజ్ చేయాలని, ఇక్కడ తెలంగాణ హైకోర్టులో దీన్ని క్లోజ్ చేయాలని చెప్పి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం వినిపిస్తుంది. అంటే ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకోటి ఉంటుంది సార్. అంటే అంత బరిదెగించారంటే క్విట్ ప్రోకో అవుదా అప్పుడు ఇది? క్విట్ ప్రోకో ఏంటో మొత్తం ఇప్పుడు రామోజీరావు గారికి పెద్ద కొడుకుగా వారిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంటే ఇప్పుడు రామోజీరావు గారి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు. దాన్ని మనం కోణాలు అంటానికి అంటే రామోజీరావు మీద అంత ప్రేమ చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పత్రిక సంబంధంగా టీవీగా చంద్రబాబు నాయుడు గారు తానా అంటే వాళ్ళు తందానా అని చెప్పి భజనలు చేస్తారు కాబట్టి అవసరం కోసం సో అదంతా అన్నారు కదా, బలి బడ్జెట్ అంట. ఎవరిని బలి చేయడానికి పెట్టిన బడ్జెట్ సార్, ఈ రాష్ట్రాన్ని బలి చేయడానికి, ఒక్కళ్ళకి కూడా సంక్షేమం ఇవ్వకుండా చేయడానికి. ఒకప్పుడు అండి తెలుగుదేశంకి అనుకూలమైన ఇది ఉన్నప్పటికి కూడా ఓవరాల్ గా రెండు రాసేవాళ్ళం, ఏది లోపాలు రాసేవాళ్ళం, పాజిటివ్ పాయింట్స్ రాసేవాళ్ళం. ఇప్పుడు అసలు మొత్తం పోయింది. మొత్తం ఈ సూపర్ సిక్స్ ఇతర హామీలు అన్ని గంగలో కలిపేసి అంత బ్రహ్మాండం అని పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా బోటాలను కూడా క్రిటిసైజ్ చేయాలి. వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తున్నారు సార్, మేము తెలుగుదేశం కోసం నగ్నంగా నిలబడతాము, మీరు ఎవరు అడగటానికి అని అంటున్నారు. అంత క్లియర్ గా వాళ్ళు ఇప్పుడు పత్రికా జర్నలిజం నడపట్లేదు కదా, మేము ఒక రాజకీయ ఎజెండాతో నడుపుతామని చెప్పేసి ఓపెన్ గానే చెబుతున్నారు బహిరంగంగానే. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలుగుదేశం పార్టీ కోసం మేము పనిచేస్తాం, చంద్రబాబు నాయుడుకి వీళ్ళే సలహాలు ఇస్తున్నారు. ఇలా అనధికార ప్రతినిధిలాగా మీరు ఇలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇట్లా చేయకపోతే తెలుగుదేశం వాళ్ళు ఇట్లా బాధపడుతున్నారు, లేదంటే ఇదిగోండి ఇంకా వాళ్ళను వదిలిపెట్టారు, వీళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళ కాదండి, రాజకీయ పార్టీగా తెలుగుదేశం వాళ్ళు అన్నారంటే ఇదిగోండి ఒకటి ఒక పత్రికగా మీరు కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, రోజాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వీళ్ళ పేర్లు రాసేస్తున్నారు. పేర్లు రాసి లిస్టు వాళ్ళ లిస్టులో వీళ్ళు ఉన్నారు, లేదా వీళ్ళని ఎందుకు వదిలిపెడుతున్నారు, మీరు ఈ అధికారిని ఎందుకు వదిలిపెట్టారు, ఈ అధికారి వాళ్ళ హయాంలో అక్కడ పనిచేస్తే మళ్ళీ ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు, ఏంది అధికారి పోస్టింగ్ ఇచ్చేదానికి పత్రిక ఏం సంబంధం అండి? ఏ నాయకుడిని అరెస్ట్ చేయాలో పత్రిక అంటే చెప్పింది. నాకైతే బడ్జెట్ స్పీచ్ విన్న తర్వాత మొత్తం ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ గత 5 ఏళ్లుగా రాసిన అబద్ధాలన్నీ కలిపి మళ్ళీ ఇప్పుడు రాశారు, ఇప్పుడు ఆ బడ్జెట్ స్పీచ్ లో తయారు చేశారు పుస్తకంలో 44 పేజీలు. సరే, మార్గదర్శి కేసు ఈ రకంగా ముగిస్తారా, లేక తెలంగాణ హైకోర్టు వారు ఆర్బీఐ రిపోర్టుని పరిగణలో తీసుకుని కేసు కొనసాగించాలన్న మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారి వాదనని పరిగణలో తీసుకుంటారా ఏంటనేది మనం మార్చి 7న లేదా ఆ తర్వాత తేల్దాం చూద్దాం. ఈ ఒక్కదాని మీద ఇంకొక చిన్న పాయింట్ మీద కూడా మాట్లాడుకుని తర్వాత బడ్జెట్ మీదకి వెళ్దాం. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలంట చంద్రబాబు గారు. మళ్ళీ బాబాయ్ హత్య ఇవన్నీ ఎట్లా చెబుతున్నారు వెంకటరెడ్డి గారు? ఇటువంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు తన గురించి తాను డైరెక్ట్గా చెప్పుకోలేక ఇట్లా అంటాడు సార్. ఎందుకంటే దాంట్లో క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని అన్నాడు అన్న. చంద్రబాబు నుంచి క్రిమినల్ అసలు ఈ భారతదేశంలో కాదు భూప్రపంచంలో ఉంటాడు సార్. పిల్లనిచ్చిన మామ దగ్గరకి జాగ్రత్తగా క్రిమినల్ పాలిటీషియన్ అంటే అంతే డైరెక్ట్ గా అనొచ్చా? క్రిమినల్ కాకే మళ్ళీ ఇప్పుడు లేనిపోయింది రెడ్ బుక్ సార్ ఏమైంది, దాని గురించి భయపడి రాజకీయాల్లో ఉండకుండా ఉంటారు కదా. ఇప్పుడు క్రిమినల్ అని ఎందుకన్నాం, పిల్లనిచ్చిన మామ దగ్గర జాగ్రత్తగా చేరి ఆ పదవం లాక్కోవడం కోసం ఆయన మీదే చెప్పులేసి ఆయన అంత దుర్మార్గుడు లేడని చెప్పి నీచమైన రాతలు రాయించి ఇప్పుడు జగన్ ఇప్పుడు ఆ పదవం లాక్కున్నాడు. క్రిమినల్ కాకేమవుతాడు? ఈయన ఏమైనా ప్రజాస్వామ్యంగా ఎన్నికల ద్వారా తీసుకున్నాడు పదవి? పిల్లనిచ్చిన మామకు వెన్నుబడి పెడితే లాక్కున్నాడా? ఇంతకంటే పెద్ద క్రిమినల్ ఎవరుంటారు? ఇప్పుడు కూడా ఒక వ్యక్తి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ 10 మందిని వేసుకొని ఓ 4 రాజకీయ పార్టీలు, 4 పత్రికలు, ఓ 10 ఛానళ్ళు అయినాయి సార్. ఇప్పుడైతే 10 ఛానళ్ళు ఒక 100 యూట్యూబ్లు వేసి 100 యూట్యూబ్లు అడ్డం పెట్టుకొని రోజు బురజల్లే కార్యక్రమం. ఇంతకంటే క్రిమినల్ మైండ్ ఇంకెవరికైనా ఉంటుందా? ఒక రాజకీయం కోసం, పదవుల కోసం అవతల ఒక వ్యక్తిని ఇన్ని రకాలుగా టార్గెట్ చేసేటటువంటి క్రిమినల్ మెంటాలిటీ ఎవరికైనా ఉంటుందా?
అసలు ఎవరు కూడా అంత సాహసం చేయడం. చంద్రబాబు నాయుడు గారు అసలు ఇన్ని రకాలుగా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు కూడా చూడండి, అధికారంలోకి వచ్చింది వాళ్ళు 164 మంది ఉన్నారు. సో వాళ్ళ కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఇంకా అంటే జగన్ కుట్రలు చేస్తాడంట. కేంద్రంలో వాళ్ళే అధికారంలో ఉండి, రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉండి 164 మంది ఉండి మాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వమని చెప్పి మీరు ఒక ఎమ్మెల్యేగానే మేము గుర్తిస్తామని చెప్పిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఎంత కుట్రలు చేస్తాడు సార్ వీళ్ళ దృష్టిలో? అంత భయపడుతున్నారు చూడండి, ఒక ఎమ్మెల్యే ఎంత కుట్రలు చేస్తాడా అంటే. పురుషోత్తం గారు మీరేమంటారు? జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చంద్రబాబు గారు ఇవ్వటంలో, సలహా ఇవ్వటం, మీటింగ్లో మాట్లాడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? అంత భయపడుతున్నారా లేక ఊరికే అట్లా ప్రచారం చేయటమా? కుట్ర అనే పదం తీసేస్తే చంద్రబాబు గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినాడు, 11 సీట్లు, ఆఫ్టర్ ఆల్ పులివెందులమని మేమేదో రాజకీయంగా మాట్లాడుతున్నాం, దాన్ని నమ్మద్దని క్యాడర్గా చెప్తున్నారు. అంటే మేమేదో రాజకీయ ఉపన్యాసం కోసం ఆఫ్టర్ ఆల్ ఓడిపోయినాడు, ఈసారి ఓటిగా రాదు అనేది మేము రాజకీయం కోసం చెప్తున్నాము. దాన్ని నమ్మేసి మీరు కూడా అనుకోవద్దండి, అప్రమత్తంగా ఉండండి జగన్ పట్ల. అంటే జగన్ ఇంకా బలవంతుడు, ఆయన పట్ల మనం రాజకీయంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేదాన్ని పోయి కుట్ర అనే పదం వాడాడు. అంటే అట్లా డైరెక్ట్ గా మాట్లాడలేడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. ఆయన బలంగా ఉన్నాడు, ఓడిపోయినప్పుడు బలంగా ఉన్నాడు, ఇంకా రాను రాను పెరిగే తప్ప తగ్గదు, మనం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతాము. కాబట్టి రాజకీయంగా అప్రమత్తంగా ఉండండి అని చెప్పడం పోయి అది చెప్పలేక ఆ పదాన్ని కుట్రలకు అప్రమత్తంగా ఉండని చెప్పాడు. అంతే తేడా. కుట్ర అనే పదం తీసేసి రాజకీయం అని పెట్టేస్తే సరిపోతుందా? రైట్.